బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుంది అని. ఇప్పుడు ఇది ఏం కొత్త చర్చ ఏం కాదు కదా వెంకటకృష్ణ గారు. ఇది ఎప్పటి నుంచి నడిపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుందా? అవును. ఈ విష ప్రచారానికి తొలిగా బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ల ముందు వరకు కూడా జనరల్ ఎలక్షన్స్, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్, ఎప్పుడు వీలైతే అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మర్జ్ అయిపోతాయని చెప్పేసి, లేకపోతే కలిసి పోటీ వేసేస్తాయని చెప్పి రకరకాలుగా కొన్ని వర్గాలను దూరం చేయడం కోసం, ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించుకోవడం కోసం వాళ్ళు ఒక అల్టిమేట్ ఫోర్స్ మిగతా రెండు పార్టీలు ఒకవైపు ఉన్నాయని చెప్పడం, మైనార్టీ వర్గాలు అనుకోండి, కొంత బీజేపీని నచ్చని వర్గాలు, బీఆర్ఎస్తో ఉన్నటువంటి వర్గాలు దూరం కావడం కోసం ఈ ఒక ప్రణాళిక వేస్తున్నారు. కొంతమేరకు అసెంబ్లీ ఎలక్షన్స్లో, కొంతమేరకు పార్లమెంట్ ఎలక్షన్స్లో సక్సెస్ కాగలిగినారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి దగ్గర 20 నెలలు అయిపోయింది కదా, అయిందా విలీనం? తొలినాడు ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాడినరా ఆ రోజు నుంచి 20 నెలలు అయింది కదా. ఎవరన్నా మాట్లాడియండి అప్పటి నుంచి. ఆ తర్వాత కొంత సమయం గడిచింది కదా, 20 నెలలు, 16 నెలలు, 18 నెలలు, 15 నెలలు, సంవత్సరము. అంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు మాట్లాడినరో ఆ తర్వాత కొంతకాలం గడిచింది కదా. ఎక్కడైనా విలీనం కోసం మాట్లాడటమో, ఎక్కడైనా విలీనం జరిగే సక్సెస్ ముందుకు రావడమో, ఎక్కడైనా అటువంటి సూచనలు ఎక్కడైనా ఈ మధ్య కాలంలో, ఈ 20 నెలల కాలంలో ఇటు స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ మీద, రాష్ట్రానికి సంబంధించిన విషయాలపైన పోరాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, మా నాయకత్వం మాత్రమే. మరి మమ్మల్ని ఒకవైపు ఏమో బీజేపీ పెద్దగా కాంగ్రెస్ పార్టీ తోటి గట్టిగా పోరాడదు, సీక్రెట్ లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో బీజేపీ ప్రభుత్వాన్ని, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దగా ముఖ్యమంత్రి గారు ఏమీ మాట్లాడరు. కాబట్టి వాళ్ళేమో జాగ్రత్తగా మేనేజ్ చేసుకునే పరిస్థితిలో, నేను చాలాసార్లు చెప్పాను, మీ షోలో కూడా చెప్పాను, బోత్ దీస్ పార్టీస్ ఆర్ అవుట్ టు ఫినిష్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ తెలంగాణ. అంటే ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ ను బలహీనపరచాలనే వ్యూహంలో భాగంగా పనిచేస్తా ఉన్నారు. అంటే వాళ్ళ మధ్యలో ఒక సయోధ్య మాత్రం చిన్న పిల్లోడికి కూడా ఈ రాష్ట్రంలో అర్థమవుతుంది. వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ బలంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ.